ఇంద్ర, స్వర, సన్నీ ముగ్గురు ఒక దగ్గరే ఉంటారు. ఇక సన్నీ అయితే వాళ్ళ నాన్నతోటి ఈ విధంగా అంటూ ఉంటాడు. నాన్న మనము ఎక్కడికైనా దూరంగా టూర్ వెళ్దాం నాన్న అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు బాబీ అయితే తన మేడపై నుంచి దిగి వస్తూ ఉంటాడు. వస్తూ ఉండటంతో స్వర అయితే సన్నీతోటి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. నీకు హాలిడేస్ అప్పుడు వెళ్దాం నాని అని చెప్పనగానే ఆ మాటలు విన్న బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సన్నీ అయితే వాళ్ళ అమ్మ స్వర చెప్పిన మాటలకు సంతోషంగా దగ్గరికి వస్తాడు. ఇక ఇంద్ర వాళ్ళ పిన్ని అయితే బాబీతోటి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇంద్ర చాలా తెలివి కలవాడు బాబీ. ఇంద్ర చెప్తే రాదని మీ అమ్మ సన్నీ చేత పిలిపించాడు టూర్కి వెళ్దామని చెప్పనైతే అంటూ ఉంటుంది వాళ్ళ పిన్ని. బాబీ అయితే తన మాటలు వింటూ ఉంటాడు. ఇక బాబీతోటి లేనిపోని మాటలు చెప్పి తనకి భయం కలిగేలాగైతే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు టూర్కి తీసుకువెళ్ళిపోతాడు. సన్నీ నిద్రపోయేటయాన మీ నాన్న ఇంద్ర మీ అమ్మని తీసుకువెళ్ళి ఎక్కడన్నా లోయలో పడేస్తాడు. లోయలో పడేస్తే ఇక మనకి ఆ శవం కూడా దొరకదు. కాబట్టి ఇలాగన్నీ ప్లాన్ చేస్తున్నాడు. చాలా తను తెలివిగా చేస్తున్నాడు బాబీ. చూడు నువ్వు ఏం జరుగుతుందో అని చెప్పనైతే తనతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు బాబీ అయితే భయపడుతూ ఉంటాడు. ఆ బాబీ అయితే తను చెప్పిన మాటలన్నీ తనకి జరిగేలాగే గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా అదంతా గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయిన బాబీని మాత్రం తను వదలకుండానే చూసావు కదా నేను చెప్పేదంతా నిజం కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు. మీ మమ్మీని ఇక్కడి నుంచి తీసుకెళ్తావో లేకపోతే చంపేపించుకుంటావో ఇంకా నీ ఇష్టం బాబీ అని చెప్పనైతే తను చెప్పడంతో బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తను అయితే కిందకి వస్తూ ఉంటాడు. కిందకి వచ్చి చూసేసరికి ఇంద్ర, స్వర, సన్నీ ఉంటారు. సన్నీ అయితే స్వరాని గట్టిగా కౌగిలించుకొని ఉండటం చూసి బాబీ అయితే తను చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ నన్ను దూరం పెడుతుంది. సన్నీనే ఎంతసేపటికి దగ్గరే తీసుకుంటుంది. తననే కొడుకులాగా అనుకుంటుంది అనుకుంటాడు.